మిత్రమా, నువ్వు ఉన్న స్థాయి నీ మాట విలువను నిర్ణయిస్తుంది. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు నువ్వు ఒక చిన్న చిరునవ్వు నవ్వినా దాని వెనుక ఏదో అర్థం ఉందని నలుగురు మాట్లాడుకుంటారు. నువ్వు పలకరిస్తే నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని పొగుడుతారు. అదే నువ్వు ఒక పరాజితుడిగా మిగిలినప్పుడు ఎదుటివారికి మంచి చెప్పాలని ప్రయత్నించినా నిన్ను లోకువగా చూస్తారు. అదే ఈ లోకం తీరు. కోపం కన్నా మౌనం గొప్పది. కోపం నీ బలం కాదు, నీ బలహీనత. ఎందుకంటే అది నీ పతనానికి పునాదులు వేస్తుంది, బలమైన బంధాలను కూడా దూరం చేస్తుంది. మౌనం చేతకానితనంలా కనిపించవచ్చు, కానీ అది దూరమైన బంధాలను కూడా దగ్గర చేయగలదు. కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి ఇవ్వగలదు. అందుకే పట్టరాని కోపం నీకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని కనిపించిన వాళ్ళ మీద చూపించకుండా కాసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. తేడా నీకే తెలుస్తుంది. మిత్రమా, బ్రతుకు పందెంలో గెలవడం అంత తేలిక కాదు. నిన్ను ఎన్నో కష్టాలు చుట్టుముట్టవచ్చు, మరెన్నో కన్నీళ్లు నేలరాలొచ్చు, బలమైన బంధాలు విడిపోవచ్చు, ఎదుటివారు మాట్లాడే మాటలకు నీ గుండె ముక్కలవ్వచ్చు, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగలవచ్చు, నీ మనస్సుకు ఎన్నో గాయాలు కావచ్చు. కానీ సహనంతో ఉంటూ ప్రతి అనుభవాన్ని పాఠంగా నేర్చుకుని బలహీనతలపై అనుక్షణం నీ బలంతో యుద్ధం చేస్తూ వీరుడిలా పోరాడితే నీ గెలుపుని ఆపడం ఎవరి తరమూ కాదు. నేను అలా ఉండాలి, ఆ రేంజ్కు ఎదగాలి అని కలలు నీకు ఉంటే లక్ష్యం వైపుగా నీ పనిని ఇప్పుడే మొదలుపెట్టు. రేపు ఉందిలే అని వాయిదా వేస్తే నీ కలలను ఎప్పటికీ నిజం చేసుకోలేవు. నీ గమ్యం ఎప్పటికీ అందనంత దూరంగానే ఉండిపోతుంది. అడుగు ముందుకు వేస్తేనే కదా దూరం తగ్గేది. కాబట్టి ఈ రోజు నుంచే కష్టపడు, మంచి రోజుల కోసం వెతకకు. మిత్రమా, ఈ భూమిపైన దారి లేని గమ్యం అంటూ ఏదీ ఉండదు, అంతం లేనిది అంటూ ఉండదు. అలాగే నీ సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అది నీకు కనపడకపోయినంత మాత్రాన ఆ సమస్యకు పరిష్కారం లేదని కాదు. అది దొరికే దిశగా నువ్వు ప్రయత్నం చేయడం లేదు అని అర్థం. కాబట్టి కన్నీళ్లు నీకు పరిష్కారం చూపవు. బుర్రకు పదును పెట్టి ఆలోచించు. నీ సమస్యకు పరిష్కార మార్గం ఇట్టే కనిపిస్తుంది. నైపుణ్యం నీకు గుర్తింపుని తెస్తే వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుంది. కాబట్టి నీ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సానపెట్టుకోవడం ఎంత ముఖ్యమో నీ వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం. ఎదగాలనే తపనతో తప్పటడుగులు వేసి నీ క్యారెక్టర్ని చంపుకోకు. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా అందరూ నీ వ్యక్తిత్వం గురించే మాట్లాడతారు. కలలు కని వాటిని నిజం చేసుకోవాలని దృఢ నిశ్చయం ఉంటే సరిపోదు. క్రమశిక్షణ, అంకితభావం ఉండాలి. నువ్వు చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలి. నీ బుద్ధి, మనస్సు ఒక్కటై పనిచేసినప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అది గ్రహించకే ఎంతోమంది కలలు కోరికల్లా మిగిలిపోతున్నాయి. మరి నీ కలలు కూడా కోరికలకే పరిమితం చేసుకుంటావా, లేక జీవితంగా మార్చుకుంటావా? నీ చేతుల్లోనే ఉంది. మిత్రమా, జీవితం అనే సంగ్రామంలో నువ్వు వేసిన తప్పటడుగులు నిన్ను ఓటమి వైపుకు నెట్టుకుపోతున్నాయి అని కంగారు పడి ఓటమిని ఒప్పుకొని వెన్ను చూపి పారిపోకు. నువ్వు చేసిన తప్పుల నుంచి పొందిన అనుభవాలే మిగిలిన యుద్ధానికి నీ దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధాలు. కాబట్టి వాటిని నీ బలంగా మార్చుకుని పోరాడు. అవే గెలుపుకు నిన్ను చేరువ చేస్తాయి. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కాలం వేసే పాచికల ముందు అవేవీ పారవు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కారణం ఉంటుంది. పైగా కాలం తెరచాపలా నిన్ను దానివైపే నెట్టుకుపోతుంది. అందుకే మనస్ఫూర్తిగా జీవించి చివరి రోజుల్లో నలుగురు మెచ్చేలా కొన్ని మంచి జ్ఞాపకాలైనా నీ జీవితంలో ఉండేలా చూసుకో. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణం నుంచి చూస్తారు.
నీకు మంచి అనిపించింది నాకు చెడుగా కనిపించవచ్చు. నాకు న్యాయం అనిపించింది నీకు అన్యాయం అనిపించవచ్చు. మిత్రమా, ఒక్కటి చెబుతాను, గుర్తుపెట్టుకో. నీ మనస్సును మించిన న్యాయ నిర్ణేతలు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నిర్మొహమాటంగా చెప్పగలిగేది నీ మనస్సు ఒక్కటే. అందుకే మనస్సు చెప్పే మాటలని శ్రద్ధగా వింటూ ఉండు. మిత్రమా, పేదరికంతో అనుక్షణం బాధపడుతూ ఉన్నావా? అక్కర్లేదు మిత్రమా. డబ్బు అనుభూతిని ఇస్తే పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యను ఇస్తుంది, వినయం నేర్పిస్తుంది, ఒదిగి ఉండడం నేర్పిస్తుంది, బతుకు తెరువు నేర్పిస్తుంది. నీ పనల్లా అది నేర్పే పాఠాలని శ్రద్ధగా నేర్చుకోవడమే. ఇన్ని ఇచ్చిన పేదరికం తన నుంచి బయటపడేందుకు అవకాశాలను కూడా తప్పకుండా ఇస్తుంది. ఓర్పుతో ఆ అవకాశాన్ని ఒడిసి పట్టినవాడే జీవితంలో గొప్పవాడవుతాడు. ఏమరుపాటుగా ఉన్న ఒక్క క్షణం చాలు గెలిచే అవకాశాన్ని ఓటమిగా మార్చడానికి. అనాలోచితంగా తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నువ్వు కన్న కలలు పేక మేడల్లా కూలిపోవడానికి. తొందరపాటులో చేసే ఒక్క తప్పు చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. అందుకే ఏదైనా పని చేసే ముందు అది సరైనదో కాదో ఒకటికి 2 సార్లు సరిచూసుకో. పెదాలపై చిరునవ్వుని మోసినంత సులువు కాదు కళ్ళల్లో కన్నీటిని మోయడం. చూసేవాడికి అది తేలికగా కనిపించినా మోసేవాడికే తెలుస్తుంది ఆ కన్నీటి బాధల బరువెంతని. అందుకే ఏడ్చేవాడిని చూసి ఎప్పుడూ ఎగతాళి చెయ్యకు. కోరికలు అనేవి ఆకాశంలో నక్షత్రాల వలె అనంతమైనవి. ఒక కోరిక తీరేలోపు 100 కోరికలు పుట్టుకుని వస్తాయి. గుర్తుంచుకో. విచక్షణ కోల్పోయి పుట్టిన ప్రతి కోరిక వెనకాల పరుగులు తీయడం మొదలు పెడితే నువ్వు సమస్యల వలలో చిక్కుకుపోతావు. కాబట్టి కోరికలని ఆధీనంలో పెట్టుకోవడం ఉత్తముల లక్షణం. నువ్వు పుట్టినప్పటి నుంచి జీవితం చివరి వరకు ఏదో ఒక బంధం నీకు ఊతమిస్తూ ఉంటుంది. అది అమ్మా నాన్న కావచ్చు, స్నేహితుడు లేక శ్రేయోభిలాషి కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ఆ బంధం నీ బలహీన పరిస్థితుల్లో నిన్ను నిలబెడుతుంది. అలాంటి బంధాన్ని ఎప్పుడూ భారం అనుకోవద్దు. ఒకవేళ భారం అనుకుంటే మరి ఇన్నాళ్ళు నిన్ను నడిపించిన ఆ బంధం నిన్ను ఏమనుకోవాలి? ప్రపంచం మొత్తం వెతికినా గెలిచిన కథలు, ఓడిన కథలు చెప్పే సారాంశం ఒక్కటే. నిరంతర సాధనకు మించిన నిజమైన ఆయుధం మరొకటి లేదని. మొదట చెడు గెలిచినట్టు అనిపించినా అంతిమ విజయం మాత్రం సత్యానిదే. స్త్రీలు నవ్వే నవ్వు ఆధారంగా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నంబర్ 1, మూతి మూసుకుని చిన్నగా నవ్వే స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు. తమ స్వార్థం కోసం ఎదుటివారిని చాలా సులభంగా మోసం చేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. నంబర్ 2, మౌనంగా నవ్వే స్త్రీలు చాలా ప్రమాదకరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. తాము కోరుకున్నది దక్కించుకోవడం కోసం వీరు ఎంతకైనా తెగిస్తారు. నెంబర్ 3, బహిరంగంగా గట్టిగా నవ్వే స్త్రీలు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. నంబర్ 4, పెదాలపై నవ్వే స్త్రీలు లోపల చాలా బాధను దాచుకుని ఉంటారు. వీళ్ళు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. జీవితంలో గొప్పగా ఎదగడం అంటే గెలిచిన వాడు నడిచిన బాటను చూపి అటుగా నడవమని జనం నీకు చెప్పే రోజు నుంచి నువ్వు నడిచిన బాటలో నడిస్తే గెలుస్తామని జనాలు చెప్పుకునేలా చేయడం. అదే నిజమైన గెలుపు. ఆ రోజు రావాలంటే నిర్విరామ పోరాటం, నిరంతర సాధన నీ ఆయుధాలై ఉండాలి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నీకు నేర్పిస్తుంది. అందుకే చేసే పని ఫలితం ఎలా వచ్చినా ఎప్పుడూ ఒకేలా తీసుకో. ఏం జరిగినా అది నీ మంచికే అని మర్చిపోకు. ఎప్పుడు ఎవడు ఎలా పోతాడో తెలియదు. మరెందుకు
రోజూ నిన్ను నువ్వు చంపుకుని బతుకుతున్నావు. నచ్చినట్టు బతికితే ఎవడు పోషిస్తాడు అనే సాకులు చెప్పకు. నచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలే వదిలేసేంత ధైర్యం ఉన్న నువ్వు నీకు నచ్చినట్టు బతకడం కోసం ఆర్థిక ఇబ్బందులతో పోరాడలేవా? నిన్ను ఇష్టపడే వారి కోసం నువ్వు మారితే అది నీ ప్రేమ. నువ్వు ఇష్టపడే వారికి తగినట్టు నువ్వు మారితే అది నీ అమాయకత్వం. ఎందుకంటే అలాంటి వారి కోసం నువ్వు ఎంత మారినా వాళ్ళు నీలో తప్పులు తప్ప వారికేం కనిపించవు. పైగా వారికి అలుసైపోతావు. కాబట్టి మారడం తప్పు కాదు, కానీ ఎవరి కోసం మారాలి అనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో. జీవితం అంటే సిద్ధాంతాలా, భావోద్వేగాలా అనే ప్రశ్న వస్తే సమాధానం ఖచ్చితంగా భావోద్వేగమే అవుతుంది. చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ఎన్నో సిద్ధాంతాలు ఏదో ఒక భావోద్వేగం నుంచి పుట్టుకొచ్చినవే. నీ కడదాకా జ్ఞాపకాలు నింపేవి కూడా ఈ భావోద్వేగాలే. అందుకే అలాంటి ఎమోషన్లకి విలువ ఇవ్వు. నీ ఎమోషన్లను చంపుకోవద్దు. విలువ లేని చోట ఉంటున్నావు అంటే దానర్థం గతిలేక కాదు. విలువ తీస్తున్న చోట నడుస్తున్నావంటే దానర్థం చేతకాక కాదు. ఆత్మ నిబ్బరం ఉన్నవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు. ఎప్పటికైనా సమయం తిరిగి తిరిగి నీకై వచ్చి తీరుతుంది. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నీ విలువను చెప్పకనే చెబుతుంది. జీవితం చాలా చిన్నది. సంపాదన అనే వేటలో పడ్డాక మనిషి ఒక యంత్రంలా మారిపోతాడు. అప్పుడు సంవత్సరాలు రోజులుగా, రోజులు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా గడిచిపోతాయి. సంతోషంగా ఎలా గడపాలో ఆలోచించకుండా పగలు ప్రతీకారాలు అంటూ మిగిలిన ఆ విలువైన సమయాన్ని కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి వృధా చేసుకోకు మిత్రమా. ఉద్యోగంలో పని భారం పెరిగి కష్టంగా అనిపిస్తోందా? జీవితంలో ఎలాగైనా పైకి రావాలని కోరిక, నేర్చుకోవాలి అన్న తపన, ఆసక్తి ఉన్నవారికి ఎంత కష్టమైన పనైనా ఆ తర్వాత సులువుగా అనిపిస్తుంది. అయినా సులువైన పనిని పూర్తి చేయడానికి నువ్వెందుకు? నీ స్థానంలో వేరే ఎవరు ఉన్నా చేస్తారు. కష్ట సమయంలోనే కదా నీ టాలెంట్ ఏంటో నీతో పాటు నలుగురికి తెలిసేది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు.